అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కళ్యాణ్ గారు సినిమాకి సంబంధించిన వచ్చిన లేటెస్ట్ వివాదంలో డిప్యూటీ పేషి నుంచి ఒక 3 పేజీల లేఖను విడుదల చేయడం జరిగింది. అది అందరికీ విదితమే. దాని గురించి మనం ఒక లాస్ట్ వీడియోలో కూడానే అటు ఇటు అయినప్పటికీ మొత్తం అన్ని పాయింట్స్ కవర్ చేసి మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది. అయితే అది జరిగిన వెంటనే అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు వెల్లడించడం జరిగింది. ఏమిటి? పవన్ కళ్యాణ్ గారు రాసినటువంటి ప్రతి అక్షరాన్ని నేను సమర్థిస్తున్నాను. దాంట్లో తప్పేం లేదు అంటూ ఒక పాయింట్ చెప్పడం జరిగింది. అలాగే నేను ఆ నలుగురిలో లేను. నేను ఈ కోవిడ్ అనే పరిస్థితి తర్వాత నేను ఆ నలుగురు నుంచి బయటకొచ్చేసాను. ఇప్పుడు ఆ నలుగురే కాదు, ఆ 10 అయ్యారు అని చెబుతూ అంటే క్లారిటీ ఇచ్చారు. ఆ నలుగురా లేదా ఆ 10 మందా ఈ సినిమా ఇండస్ట్రీని రన్ చేస్తున్నారని అల్లు అరవింద్ గారి నోటి ద్వారా మనకు కన్ఫర్మ్ అయిపోయింది. అదొక పాయింట్ అయితే. నేను సినిమా థియేటర్‌లని ఏమీ మెయింటైన్ చేయట్లేదు. తెలంగాణలో ఒక థియేటరే ఉంది. ఇంకా ఆంధ్రాలో అంటారా 15 లోపులోనే ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి నేను ఏ మీటింగ్‌కి అటెండ్ అవ్వలేదు. 3 మీటింగులు పెట్టుకుంటే 3 మీటింగులు కూడా నేను అటెండ్ అవ్వలేదు అని చెప్పడం జరిగింది. కానీ మీరు గీత ఆర్ట్స్ అనే ఒక ప్రతిష్టాత్మక ఒక ప్రొడక్షన్ హౌస్‌ని మీరు మెయింటైన్ చేస్తున్నారు. మీరు అందులోకి వెళ్ళలేదు. కానీ మీరు ఒక సెపరేట్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేస్తుంది తప్పు అని మీరు వేలెత్తి చూపించాలి కదా! అది మీ బాధ్యత కదా! ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయిన తర్వాత మీరు రియాక్ట్ అవ్వటం వేరు. ఆ సమస్య మొదలైనప్పటి నుంచి మీరు అక్కడికి వెళ్ళటం లేదని భుజాలు తరుముకున్న మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది కరెక్ట్ కాదు అని స్పందించాల్సిన బాధ్యత కూడా మీదే ఉంటుంది కదా! ఎందుకంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయినట్టు మీరు రియాక్షన్ జరిగితే వేరే రకంగా ఉంటుంది కదా! అండ్ 2 సీఎంని కలవాలని నేను చెప్తే పవన్ కళ్యాణ్ మన ఆయనే, చంద్రబాబు నాయుడు మన ఆయనే, మనం మన పనులు ఎలా చేసుకోవాలో మనం చూసుకుందాంలే అని మిగతా వాళ్ళు అన్నారని అంటున్నారు. ఓకే. వాళ్ళ గురించి వదిలేయండి. మళ్ళీ అంటున్నాను మీది ఒక ప్రతిష్టాత్మకమైన ఒక ప్రొడక్షన్ హౌస్ కదా! మరి మీరు ఇనిషియేషన్ తీసుకుని చిన్నా చితకా ఉన్నటువంటి నిర్మాతల్ని, ఎగ్జిబ్యూటర్స్‌ని, డిస్ట్రిబ్యూటర్స్‌ని తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి సమస్యలివి అని మీరు ఒక రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వలేదు? అది మీ బాధ్యత కదా అవుతుంది. అప్పుడు మీరు కదిలినప్పుడు ఆ నలుగురిలో మీరు లేనప్పుడు ఆ నలుగురు కాస్త ఆ 10 మంది అయ్యారని మీరే చెప్తున్నారు తరుణాన ఆ 10 మంది కదిలి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికొచ్చి ఆ సమస్యను పరిష్కరించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేద్దురేమో! ఇందులో మీ ఆలోచన ఏమిటి? ఇలా ఎందుకు చేయలేదు అన్న క్వెషన్ మార్క్ మీ మీద లేకపోతే మీకు వేలు చూపిస్తుంది. ఇందులో మీరున్నారా? లేకపోతే ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేసి పుష్ చేశారా? అదంతా సెకండరీ. మనకి వచ్చే రిపోర్ట్‌లో తేలుతుంది. కానీ మీరు ప్రథమంగా చేయాల్సిన ఈ పని మట్టుకైతే మీరు చేసి ఉండాల్సింది. చేయడంలో ఫెయిల్ అయ్యారు. సో, మీ మీద కూడా డౌట్స్ సినిమా ఫ్యాన్స్ కానీ, కొంతమంది కానీ వ్యక్తం చేయటం జరుగుతుంది. దీని మీద క్లారిటీ మరి ఎప్పుడొస్తుందో అనేది మనం ఫ్యూచర్ కోసం వేచి చూడాల్సి ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.